లైఫ్ బాగుంటుంది. సో కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి లైఫ్ ఏదో ఒక రోజు టర్నింగ్ అయితే ఖచ్చితంగా హెడల్స్ ఉంటాయి, బట్ కష్టపడుతూ వెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఒక రోజు వస్తుంది ప్రతి ఒక్కరికి, టైం వస్తుంది. అండ్ బిగ్ బాస్ తర్వాత అంటే యాక్చువల్గా ఒక డిఫరెన్స్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత చాలామందికి గుర్తింపు అనేది వస్తుంది, వీళ్ళని. సందీప్కి బిఫోర్గానే ఆట నుంచి మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి సందీప్ అంటే ఒక మంచి డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా, ఈ సోషల్ మీడియా నుంచి ఒక కొరియోగ్రాఫర్గా బాగా తెలిసిన వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత సందీప్ నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ హౌస్లో నుంచి వచ్చిన వెంటనే తన మూవీస్ రిలీజ్ అవ్వడం, తన మూవీ ఏదైతే ఇది ఉందో, అండ్ నెక్స్ట్ మంత్ కూడా ఇంకో మూవీ రిలీజ్ అవుతుంది, రేంజ్ రోవర్ అని. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా కష్టపడి వచ్చాడు సందీప్. ఎక్కడో ఒక నార్మల్ పర్సన్, ఒక డాన్సర్, తన కళని డాన్స్ని నమ్ముకొని ఎన్నో కష్టాలు అనుభవిస్తూ డాన్స్ ఫీల్డ్లో నెగ్గుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. సో దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ రీజన్. సో ఇలాగే సందీప్కి ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. యా, ఆఫ్ కోర్స్ హీరోయిన్ అంటే సందీప్ పక్కన ఎనీ క్యారెక్టర్ ఈజ్ గుడ్. అండ్ నేను నా నెక్స్ట్ ఫిలింలో నేను ఆల్రెడీ చేశాను ఒక మూవీలో, బట్ కొన్ని సెలెక్టివ్ పాత్రలు అంటే సందీప్ గారు చేసిన మూవీస్లో చాలా మంచి పాత్రలు ఉంటాయి. సో ఇలాంటివి ఆయన పక్కన మంచి హీరోయిన్స్ పోషించగలుగుతారు. నాకేంటంటే ఒక మంచి హోమ్లీ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు ఎలాంటివైనా కూడా చేయాలని నా కోరిక. సో అలాంటి క్యారెక్టర్స్ ఏదన్నా కూడా ఆయనకు వైఫ్గా చేయడానికి ఐఎమ్ రెడీ. నేను ప్రజెంట్ నెక్స్ట్ సందీప్ గారికి రిలీజ్ అయ్యే రేంజ్ రోవర్లో కన్నడ ఫిలింలో నేను ఐటమ్ సాంగ్ చేశాను. సో అందరూ కూడా సందీప్కి పక్కన ఐటమ్ అంటే జ్యోతి ఐటమ్ సాంగ్ అనడానికి కొంచెం షాకింగ్ ఉంటుంది, బట్ సందీప్ గారి పక్కన నేను ఒక ఐటమ్ సాంగ్ చేశాను. అది కూడా చాలా డీసెంట్, అంటే ఐటమ్ సాంగ్ అనగానే అలా కాకుండా చాలా డీసెంట్గా మంచి డాన్స్తో సూన్ అది రిలీజ్ అవ్వబోతుంది. సో దట్ ఈస్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. అండ్ సూన్ డాన్స్ వీడియోస్ కూడా నేను టీచింగ్ చేస్తూ యూట్యూబ్ ద్వారా అది స్టార్ట్ చేయబోతున్నాను. చాలామంది ప్రజలు, ఎస్పెషల్లీ లేడీస్, ఇంట్లోనే ఉండి డాన్సర్స్గా నేర్చుకునేలాగా టీచ్ చేయాలనేది ఇట్స్ మై డ్రీమ్. ఎగ్జామ్ నో షార్ట్ కట్ అండి. చాలా ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే కనుక గతంలో చాలా కష్టాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా తలుచుకుంటే ఈరోజు భగవంతుడు ఇచ్చింది అని ఒక హ్యాపీనెస్. చాలా డాన్స్ అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, ఒంట్లో ప్రతి అణువు నర్తించాలి. అలా ఇద్దరం కష్టపడి ఒక నార్మల్ స్టేజ్లో నుంచి సోషల్ మీడియాని నమ్ముకొని డాన్స్ వీడియోస్ జనాలకి అలా దగ్గరయ్యాము. ఎక్కడో డైరెక్టర్స్ చూసి మాలో ఒక ఆర్ట్ నచ్చి వాళ్ళు మాకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఉన్నాయి, బట్ షార్ట్ కట్ అయితే లేదండి. ప్రతిదీ హార్డ్ వర్కే, ప్రతి దాంట్లో కష్టం ఉంది. ఒకటి గ్రోతింగ్లో మాత్రం మాకు సోషల్ మీడియా బాగా సపోర్ట్ చేసింది. అంటే ఇది వరకు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అవకాశాలు రావాలంటే వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గర, ఆఫీసెస్ దగ్గర అడిగే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరి యూత్కైనా అందరికి చెప్పేది ఏంటంటే మీ టాలెంట్ మీ చేతుల్లో ఉంది. సో మీ చేతుల్లో ఉన్న ఫోన్ అయినా ఏదైనా ఈ సోషల్ మీడియా త్రూ దీన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీ కళ ప్రపంచానికి తెలుస్తుంది. సో అదొక షార్ట్ కట్. ఎవరైతే సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సోషల్ మీడియా అనేది ఒక షార్ట్ కట్ అనేది నేను చెప్తాను. నాలా కాదండి, నేను ఐఎమ్ నాట్ అవుట్ సైడ్ బ్యూటిఫుల్, బట్ ఐఎమ్ షూర్ ఐఎమ్ ఇన్సైడ్ బ్యూటిఫుల్. నేను ఇన్సైడ్ బ్యూటిఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో టాలెంట్ హార్డ్ వర్క్ అండి. బ్యూటిఫుల్ హీరోయిన్ అంటే మీరు బ్యూటిఫుల్ వాళ్ళని అడగండి, అడగండి. హార్డ్ వర్క్ వచ్చే వాళ్ళ గురించి నేను అడగండి. నా దగ్గర ఇంత కంటెంట్ ఉంది. అదే ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పాను, సోషల్ మీడియా ఇది మీ చేతుల్లో ఉంది. యూత్ అందరికీ, ఆడపిల్లలకైనా అమ్మాయిలకైనా ప్రతి ఒక్కరు యంగ్స్టర్కి చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాని మీరు ఎంత బాగా హెల్తీగా యూజ్ చేసుకుంటే మీరు అంత మంచిగా మీకు అది ఒక రోజు అన్నం పెడుతుంది.
చేసుకోండి. అదొకటి నేను ఎక్స్ట్రాస్ చేశాను. సోషల్ మీడియాని నమ్ముకుంటారు, చాలామంది సోషల్ మీడియాని నమ్ముకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీ టాలెంట్ని కూడా ముందుకు తీసుకురండి. ఏదైనా షార్ట్ కట్ని వాడద్దు. కష్టపడి సోషల్ మీడియాలో మీ టాలెంట్ బాయ్ అండి.